భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి దివంగత నేత బాబు జగజ్జీవన్రావు వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులు జేటీ రామారావు, రాజమహేంద్రవరం సిటీ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్తో కలిసి జాంపేట వంతెన దగ్గర బాబు జగజ్జీవన్రావు గారి విగ్రహాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్రావు ఏప్రిల్ 5, 1908 చంద్వా గ్రామం, భోజాపూర్ జిల్లా, బీహార్ రాష్ట్రంలో జన్మించారని, బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో, కలకత్తా విశ్వవిద్యాలయాలతో ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించారని, విద్యార్థి దేశంలోనే అంటరానితనం పోరాడి వారిపై పేరొందిన స్వాతంత్ర సమరయోధులు ఈయన కూడా ఒకరిని, బీహార్లో వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన సంఘం సంస్కర్త, రాజకీయవేత్త ఎదిగారని, బాబు జగజ్జీవన్రావు పార్లమెంటు 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా జిల్లా కాంగ్రెస్ పార్టీ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్రావు 117వ జయంతి సందర్భంగా ఇక్కడ పెద్దలు జేటీ రామారావు గారు, మేమందరూ కూడా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఆయన చేసిన త్యాగాలు, ఆయన దేశానికి చేసిన అత్యున్నత కృషి, ఆయన త్యాగఫలం ఎప్పటికీ నిలుస్తుందని, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నేను కోరుకుంటూ సెలవుతున్నాను. రాజమండ్రి నగరంలో డాక్టర్ బాబు జగజ్జీవన్రావు గారి 117వ వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. బాబు జగజ్జీవన్రావు గారు బడుగు బలహీన వర్గాల కోసం, దళిత వర్గాల కోసం దళిత మేధావుగా అనేక రంగాల్లో కృషి చేస్తూ భారత ఉప ప్రధానిగా కూడా పనిచేసి ఉన్నారు. అలాగే అనేక రకమైన శాఖల్లో కూడా, కార్మిక శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, అనేక శాఖల్లో కూడా అనేక ఉన్నత పదవులు నిర్వహించి ఆయన పదవులకే కూడా వని తీసుకొచ్చారు, కీర్తి తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు కూడా ఆయన ప్రధానికి అయ్యే అవకాశం, అర్హత ఉన్నప్పటికీ కూడా కొన్ని రాజకీయాల కారణంగా ఆయన ఇబ్బంది పడి ప్రధాని పదవి వరకు చేపట్టలేకపోయారు. ఇవాళ వాడవాడల ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా మన బాబు జగజ్జీవన్రావు గారి వర్ధంతి జయంతి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నేను ఇవాళ వర్ధంతి కార్యక్రమం 117వ జయంతి కార్యక్రమంలో పెద్దలు పట్నాల శ్రీనివాస్ గారు కానీ, మన జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, మన కిషోర్ జైన్ గారు, పెద్దలు గ్రామస్తులు అందరూ సహకారంతో మేము జరుపుకుంటా ఉన్నాం. బాబు జగజ్జీవన్రావు గారి స్ఫూర్తి ఆశయాలు మేము కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బాబు జగజ్జీవన్రావుకే, బాబు జగజ్జీవన్రావుకే, బాబు జగజ్జీవన్రావుకే.